కళ్యాణి ఓ కళ్యాణి ఇంకా ఎంతకాలం సాగిస్తావి నాటకాలు చెప్పు. ఏం చెప్పను అత్తయ్య? ఇది ఏమిటిది చెప్పు. దీనిని మెళ్ళ కట్టింది ఎవరు? ఎందుకు ఇంతకాలం ఎవరి దగ్గర చెప్పకుండా దాచావు? ఏమిటి వాడిని అలా చూస్తున్నావు? నీ బ్రతుకు బయట పెట్టాడనా? నువ్వు దాస్తే దాస్తుందనుకుంటున్నావా? చెప్పు, నీ మొగుడు ఎవరు? అది మాత్రం చెప్పడం కుదరదు. ఆహా, మరి ఏదైతే చెప్తావో కొట్టానంటే మొత్తం 32 పళ్ళు రాలి కింద పడతాయి. నాకు ముందే తెలిసే నువ్వు ఇలాంటి పనులు ఏదో చేస్తావని. జీవాడ నిన్ను వదిలిపెట్టేది లేదు. చెప్పు చెప్పు. నేను చెప్పను అంతే. చెప్పకపోతే ఇవాళ నీ ప్రాణాలు తీస్తాను. చెప్పవే చెప్పు చెప్పవే చెప్పు. ఏమైంది అంజలి? ఏమైంది? నువ్వు కూర్చునే కళ్ళకు అంటున్నావా? బాబా, ఆ కుమార్ ఆంటీతో ఈ విషయం చెప్పి గొడవ చేస్తాడేమోనని అనుమానంగా ఉంది బాబా. అలా ఏం జరగదు అంజలి, నువ్వు కంగారు పడకు. లేదు బాబా, అసలే అత్తయ్యకి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఈ సాకుతో నన్ను చంపేస్తుంది బాబా. పైగా మా అమ్మ కూడా ఊర్లో లేదు. అంజలి, నువ్వేం భయపడకు. కుమార్కి ఎవరితో చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నాను. తన ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు. కుమార్ చెప్పకపోతేనే ఆ సీత ఉందిగా, తాను చెప్పేస్తుంది. మూడో వ్యక్తికి తెలిస్తే మన స్నేహం మీద ఒట్టు అన్నాను. ఒట్టు తీసి గడ్డి మీద పెడితే వాడి ఇంటి గడప దాటి బయటికి వెళ్తాడు. నువ్వు టెన్షన్ పడి బాడీ కంటే ముందు నువ్వే మ్యాటర్ లీక్ చేయకు. ముందు కూర్చో కూర్చో, రిలాక్స్. ఏమిటొదినా? లైట్స్ కలవడం లేదని వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసిందేమో. అసలు రాముని పెళ్లికి ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నా భర్త కనిపించకుండా వెళ్ళిపోతే ఆ బాధని నాలోనే దాచుకుని వీళ్ళ పెళ్లి చేయించడానికి సిద్ధపడ్డాను. నేను ఈ పెళ్లి జరగాలనే అనుకున్నాను. ఈ రకంగా అయినా మన కుటుంబాల మధ్యన గొడవలు సర్దుకుంటాయని ఊహించాను. మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదు వదినా. అసలు కళ్యాణి కిడ్నాప్ అయిందా, లేక అన్నయ్య చెప్పినట్టు ఫారిన్కే వెళ్ళిపోయిందా? మొదటి నుంచి అన్నయ్య ఈ పెళ్లికి ససేమిరా అంటున్నాడు. తనే కళ్యాణిని ఫారిన్కి పంపించాడా అని అనుమానంగా ఉంది. లేదు వదినా, నాకు తెలిసి కళ్యాణిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏదైతేనే చివరికి పెళ్లి ఆగిపోయేలా ఉంది. అదే జరిగితే గనక మళ్ళీ కథంతా మొదటికొస్తుంది.
రామ్ మళ్ళీ ఆ సుబ్రహ్మణ్య కథని తిరగతోడతాడు. ఈసారి నేను కాదు, ఆ బ్రహ్మదేవుడు వచ్చి చెప్పినా వినడు. అంత దూరం రాకుండా చూడొదినా. అసలు నాకంతా అయోమయంగా ఉంది. కళ్యాణి నాకు తెలియకుండా ఫారిన్ వెళ్ళదు. మీ అన్నయ్య ఏదైనా దాస్తున్నారేమోని నాకు అనిపిస్తోంది. పోనీ కళ్యాణి కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అసలు కనిపించకుండా పోతే ఇవ్వచ్చు, కానీ తను ఎక్కడుందో మీ అన్నయ్యకి తెలుసు అనిపిస్తోంది. ఎవరెన్ని నాటకాలాడినా నా మేనకోడలు నన్ను మోసం చేయదు. తప్పకుండా నాకు ఫోన్ చేస్తుంది. ఎదురు చూస్తాను.